ఇవాళ 25,000 కోట్ల హెరాయిన్ పట్టుబడిన సందర్భం మీకు తెలుసు. అంటే అంతకుముందు ఎంత హెరాయిన్ వచ్చి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్ నా చేతిలో పెట్టుకుని సామాన్యుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కొట్టి ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. చాలా మంది పిల్లలు చదువుకున్నారు, చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎంతకాలం మనం కష్టపడతాం, కష్టపడి కూడా కష్టపడితే ఉంటాడు, సంపాదించేవాడు. దాంట్లో ముఖ్యంగా ఎంచుకున్న వ్యాపారం ఏంటంటే ఈ రోజు రాజకీయం. ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆలీబాబా 49 తయారైన మొత్తం ఎలా ఉన్నారంటే ఒక స్టేట్ మీద ఒక గుంపు మెడతల గుంపు వాళ్తే అక్కడ ఏమి మిగిలిన అలా తయారైనాడు. అక్కడ ఉన్నటువంటి కొండలుండో ఇక్కడ వాల్వర్ కాలువ పెట్టే బోడలు పట్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు సమానం చేశారు. మొత్తం కష్టపడి దాన్ని మట్టి అంతా అమ్మేసుకున్నారు నాయకులు. చెరువులు ఇది వరకు ఒక 5 అడుగులు 6 అడుగులు లోతు ఉండేది. పల్లెటూరులో ఏమైనా ప్రమాదాలు జరగకుండా 10 అడుగులు, ఇప్పుడు 40 అడుగులు 50 అడుగులు. ఎందుకంటే మన మీద ప్రాంతం తవ్వుతుందండి, మట్టి అమ్మకుండా తవ్వుతున్నారు. దానికి కూడా ఈ ఉప ముఖ్యమంత్రి ఎంతో కొంత కప్పం కట్టవలసిందే. గ్రావెల్ అమ్ముకుంటూ ఉన్నారు, గ్రావెల్ కూడా కప్పం కట్టవలసిందే. కేజీఎఫ్ సినిమా చూశారు కదా మీరు, దానిలో కప్పం కట్టే విధంగా ఈ ఉప ముఖ్యమంత్రి చేసే విధానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కరోనా సమయంలో కానీ మీ కష్ట సమయంలో కానీ మీకు పనులు లేనప్పుడు కానీ మీరు ఉండేవాళ్ళు ఆలోచించండి. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎలా బతుకుతున్నారు, ఇసుక లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, ఎలా బతుకుతున్నారని ఏ రోజున ఆలోచించండి. మీకు ఇచ్చి 10,000 5,000తో సంవత్సరం సరిపోతా. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 5,000 అవుతుంది వాళ్ళకి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, చూడటానికి డాక్టర్ లేడు. ఇన్ని ఇబ్బందులు సామాన్యులు పడుతున్నప్పుడు నేను ముక్కు మాస్క్ వేసుకుని నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, నాకు చూడటానికి అవకాశం లేదు, ముందు నా ప్రాణానికి ప్రమాదం నేను బయట బతికాడు తప్ప మేమంతా ప్రజల్లో ఉన్నాం, మేమంతా మీ బాధల్లో ఉన్నాం. మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చావు, మీకు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చావు, మందులు ఇచ్చావు, ప్రజలకు ఎవరైతే వాళ్ళకి వాళ్ళని కూడా నియంత్రించి పార్టీ ఒకసారి అక్కడ మున్సిపల్ అసెంబ్లీకి పంపించండి. మీ సమస్యను ఆయన ద్వారా వినిపించి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ మిత్తుబట్టి ఉంటే చాలు, కార్యక్రమంలో మేమేంటో అదంటే మీకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఓటేయండి. ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాసరావు గారికి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. మీకు చాలా చెప్పాలని ఉంది కానీ చెప్తూ రోజు పడుతున్నాం. ఇక దేశం దురాగతుల గురించి నా మిత్రుడు కొన్ని చెప్పాడు, తాతాజీ గారు కొన్ని చెప్పారు. ఇంకా సెలవు ఇప్పించవలసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.